మానవ సంబంధాల్లో ముఖ్యంగా అవసరం అనేది పునాదైతే అది వ్యాపారాత్మకం అవుతుంది. అదే అభిరుచి పునాదైతే అది కళాత్మకం అవుతుంది. నిజం చెప్పాలంటే మనిషిని దగ్గర చేసేటటువంటి అనేక అంశాల్లో అభిరుచి చాలా ప్రధానమైనటువంటిది. ఎంతో ఆనందదాయకమైనది కూడా. ఇక్కడ మనం వైజ్ఞానిక పరంగా చెప్పాలంటే మనకి అభిరుచి ఉండేటటువంటి ఏ రంగంలో అభిరుచి ఉందో అటువంటి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులతో మానవ సంబంధాలు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. ఉదాహరణకి మీరు ఒక పెయింటర్ అయితే, అదేవిధంగా ఒక ఆర్టిస్ట్‌తో, ఒక పెయింటర్‌తో మీకు మానవ సంబంధాలు ఏర్పడినాయి అనుకోండి. మీరు వేసినటువంటి పెయింటింగ్‌లో లోపాలు అతను చెప్పే అవకాశం ఉంది కదా! అదేవిధంగా మనం ఏ రంగంలో ఉంటామో, ఆ రంగంలో ఉన్న వాళ్ళతో మన మానవ సంబంధాలు ఏర్పరచుకోగలిగితే ఖచ్చితంగా మనం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ అభిరుచుల్లో కొన్ని ఉపయోగార్థం అయినవి ఉంటాయి. కొన్ని నిరర్థకమైనవి కూడా ఉంటాయి. అంటే ఎటువంటి ఉపయోగం లేనివి కూడా ఉంటాయి. ఏంటి సార్ ఈ విశ్లేషణ అని అనొచ్చు. ఉదాహరణకి రిలీజ్ రోజు ఒక సినిమా చూస్తేనే గానీ, మార్నింగ్ షో చూస్తేనే గానీ ఉండలేనటువంటి ఇద్దరు వ్యక్తులు స్నేహితులయ్యారనుకోండి. వాళ్ళ అభిరుచి వేరేగా ఉంటది. అంటే ఆ సినిమా చూస్తేనే గానీ రిలీజ్ రోజు ఆ మొదటి షో చూస్తే గానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు. చొక్కాలు చింపుకొని బుకింగ్‌లో ఉండే టికెట్లు తీసుకొని చూస్తే గానీ వాళ్ళకి ఆనందం, ఆ ఉద్వేగం చల్లారదు కదా! సో, ఇది పనికొస్తుందా లేదా అని వేరే విషయం పక్కన పెట్టినట్లయితే వాళ్ళ అభిరుచిలో వాళ్ళకి సంతృప్తి ఉంటది. అది ఎటువంటి ఉపయోగం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అదే మనం ఏ రంగంలో అయితే ఉంటున్నామో ఆ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులతో మానవ సంబంధాలు ఉంటే అయితే అన్నిటికి ఇది అవుతుందా అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం క్లుప్తంగా చెప్పగలను నేను. ఇక్కడ వ్యాపారాత్మకము, అభిరుచి 2 కూడా మిళితమైతే అది బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. సార్ వ్యాపారాత్మకంగా అనే కంటే అవసరము. వ్యాపారం అనే మాట వాడకూడదు మానవ సంబంధాల్లో. అవసరము ప్లస్ అభిరుచి బెస్ట్ కాంబినేషన్. ఎందుకంటే ఒకరి అవసరాలను ఒకళ్ళు తీర్చడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మానవ సంబంధాల్లో ఈ అభిరుచి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆలోచించండి.